ఓం సాయిరామ్. ప్రియమైన మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఆషాఢ నవరాత్రుల 4వ రోజు. ఈరోజు మనం శ్రీ వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో స్మరించుకుందామా? వారాహి అమ్మవారంటే ధైర్యం, రక్షణ, శత్రు నివారణ, చెడు శక్తుల నుండి కాపాడే దైవ మాతగా శక్తి సంప్రదాయంలో ఎంతో భక్తితో ఆరాధించబడతారండి. ఈరోజు పెద్ద పూజలు చేయలేకపోయినా బాధపడకండి. అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చుని ఇలా సంకల్పం చేయండి. ఆ సంకల్పం ఏంటంటే, వారాహి అమ్మ, నా జీవితంలో ఉన్న భయాలు, అడ్డంకులు, ప్రతికూల ఆలోచనలను తొలగించండి. ధర్మ మార్గంలో నడిచే ధైర్యాన్ని ప్రసాదించండి. నా కుటుంబాన్ని మీ దివ్య రక్షణల్లో ఉంచండి. నా మనసుకు శాంతి ప్రసాదించండి. అంతే. దీంతోపాటు ఓం శ్రీం హ్రీం గ్లౌం వారాహ్యై నమః అనే ఈ చక్కటి మంత్రాన్ని 11 లేదా 27 అలా లేకపోతే 108 సార్లు మీ వల్ల వీలైనంత వరకు భక్తితో జపించండి. మంత్రం జపిస్తున్నప్పుడు మాత్రం అమ్మవారి దివ్య కాంతి మీ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడిందని భావించండి. ఈరోజు వారాహి అమ్మవారు మీకు చెప్పే సందేశం ఇదేనండి. నా బిడ్డ, భయపడకు. నిన్ను కాపాడే శక్తి నీకు కనిపించకపోయినా అది నీతోనే ఉంది. ప్రతి సమస్యతో పోరాడే ముందు నీ మనసును బలపరుచుకో. మనసు స్థిరంగా ఉంటే ఏ అడ్డంకి కూడా శాశ్వతం కాదు. నీ ధర్మాన్ని వదలవద్దు. నీ నిజాయితీని కోల్పోవద్దు. సమయం వచ్చినప్పుడు నేను నీకు సరైన దారిని చూపిస్తాను. నా కృప నీ కుటుంబంపై ఉండాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. ఓం శ్రీ వారాహి మాత. ఓం శక్తి పరాశక్తి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకొక చక్కటి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని రేపటికి 5వ రోజు కలుస్తాను. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఓం సాయిరామ్.